Hi, this is Rihanna. Welcome to 9 PM News Junction. స్థానిక సంస్థల బలోపేతంపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. వచ్చే బడ్జెట్లో జిల్లా మండల పరిషత్లకు నిధులు ఇస్తామన్నారు. గురంపోడు ల్యాండ్స్ పై బీజేపీ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ లో నేతల యాత్రల పర్వం నడుస్తోంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుకు జీవో, మద్దతు ధరకు తనదే హామీ అన్న మోడీ, 4 ఏళ్ల తర్వాత తమిళనాడుకు శశికళ, ఉత్తరాఖండ్ విలయంలో 20 దాటిన మృతులు. ఇంకా మరిన్ని అప్డేట్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మద్దతు ధరకు నాది హామీ అన్న పీఎం మోడీ, నిరసనల మీదే బతికే వాళ్లు తయారయ్యారని కామెంట్. కేంద్రంతో చర్చలకు సిద్ధమన్న రైతు సంఘాలు, నిరసనలను ప్రధాని తప్పుపట్టడంపై నేతల ఆగ్రహం. రాష్ట్రంలో ఇక ఈడబ్ల్యూఎస్ 10% కోటా అమలు, విద్య ఉద్యోగ నియామకాలకు వర్తిస్తాయని జీవో. బీజేపీ చేసింది గిరిజన వంచన యాత్ర, కాంగ్రెస్ అక్రమాలను సరిదిద్దుతున్నామన్న టీఆర్ఎస్. గిరిజనులు సహా బీజేపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు, ప్రగతి భవన్ స్పీడ్తో బీసీ భవనాలు ఎందుకు కాలేదన్న సంజయ్. ఎంపీ సంతోష్ పేరుతో కబ్జాలు జరుగుతున్నాయన్న ఉత్తమ్, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారన్న భట్టి. వాత పెడతాననడం ఎమ్మెల్యేలకు అవమానమన్న అరవింద్, కేసీఆర్ అహంకారం బయటపడిందన్న రేవంత్. రేపు ఏపీలో మొదటి విడత పంచాయతీ పోలింగ్, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పార్టీల నిరసనలు. 4 ఏళ్ల తర్వాత చెన్నైలో అడుగుపెట్టిన శశికళ, అన్నాడీఎంకే జెండాలతో భారీగా అభిమానుల స్వాగతం. ఉత్తరాఖండ్ విలయంలో 20 దాటిన మృతులు, టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు. న్యూస్ జంక్షన్ లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వారికి వేగంగా అనుమతులు ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్. టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. సొంతంగా పరిశ్రమలు పెట్టేవారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి గంభీరావుపేట మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో 4 రకాల విప్లవాలతో గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పులు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన కేటీఆర్ గంభీరావుపేటలో హైస్కూల్, కొత్త డిగ్రీ కాలేజీ భవనం, సొంత నిధులతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. తర్వాత మండలంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రైతు వేదికలు నిర్మించామన్నారు కేటీఆర్. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదికలు ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సంక్షేమంగా ఉన్నారని, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. రైతుల నుంచి శిస్తు వసూలు చేయకుండా వారికే పెట్టుబడి పైసలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. విశాలంగా ఉండాలని చెప్పి ఒక 5,000 చదరపు అడుగుల్లో ఈ రకంగా బ్రహ్మాండంగా 5,000 స్క్వేర్ ఫీట్లలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. నేను రైతు సోదరులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఒకసారి దయచేసి తెలంగాణ రాకముందు మన బతికెట్లుండేనో ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం గంభీరావుపేట రైతన్నలే కాదు, రాష్ట్రంలోని రైతన్నలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలో 2వ హరిత విప్లవం మొదలైందన్నారు కేటీఆర్. ప్రాజెక్టుల నిర్మాణంతో మత్స్యకారులు, రైతులకు మేలు జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అభివృద్ధిలో ముందుకెళ్తాయన్నారు. నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు భూమి పూజ చేశారు కేటీఆర్. తెలంగాణ రాకముందు కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా 12,100 కోట్ల రూపాయలు పెట్టి 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న తెలంగాణను 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తీసుకొని పోయింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇంతకు మించి రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో గతంలో 75 సంవత్సరాల్లో ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించారు కేటీఆర్. తర్వాత గ్రామంలో శ్మశాన వాటిక, పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించి స్థానిక నేతలతో మాట్లాడారు. అటు నుంచి లింగన్నపేట వెళ్లిన కేటీఆర్ మల్లారెడ్డిలో రైతు వేదికను ప్రారంభించారు. ఇలా ప్రతి ఊర్లో ఒక ట్రాక్టర్, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరికి ఒక నర్సరీ, ప్రతి ఊరికి ఒక వైకుంఠ ధామం, ప్రతి ఊరికి ఒక డంపింగ్ యార్డ్, ప్రతి ఊరికి ఒక పల్లె ప్రకృతి వనం. ఈ కొత్త కార్డులు, కొత్త పెన్షన్లు సార్ను అందరం కూడా విజ్ఞప్తి చేసి తప్పకుండా పేదవాళ్ళందరికీ వచ్చేటట్టు కూడా చేసే బాధ్యత మాది. మీరెవరు రంది పెట్టుకోకండి అని చెప్పి కూడా
గంభీరావుపేట పర్యటనలో కేటీఆర్తో సెల్ఫీ దిగేందుకు ఆరాటపడింది ఓ ముసలవ్వ. కాన్వాయ్ దగ్గరకు వచ్చిన కేటీఆర్ను ఫోటో కోసం అభ్యర్థించింది. దీంతో మాస్క్ తీసి ముసలవ్వతో సెల్ఫీ దిగారు కేటీఆర్. గుర్రంపోడు తండాలోని గిరిజనుల భూములపై అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ యాత్ర చేసిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటని మండిపడ్డారు బీజేపీ నేతలు. గిరిజనులకు అధికార పార్టీ నేతలు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ గిరిజన భరోసా యాత్రపై మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీది గిరిజన వంచన యాత్రని విమర్శించారు. యాత్రలో స్థానికులు ఎవ్వరూ లేరని, బయట నుంచి జనాలను తీసుకుపోయారని ఆరోపించారు. సాగర్ నియోజకవర్గ గిరిజనులను తప్పుదోవ పట్టించేందుకే యాత్ర చేశారని చెప్పారు. గుర్రంపోడు తండా భూముల విషయంలో రెచ్చగొట్టి దౌర్జన్యం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరు దౌర్జన్యం చేసినా వారికి సరి అయినటువంటి శిక్ష చట్టం చెప్తుంది. చట్టమే దాని మీద చర్యలు తీసుకుంటుంది. దౌర్జన్యాలతోని ఏ పని కాదు. దౌర్జన్యాలతోనో దీనితోనో దాంతోనో సూటిపూటి మాటలతోనో మాట్లాడితే దాంతో వచ్చేటువంటిది ఏమీ ఉండదు. గిరిజన భరోసా యాత్ర కాదు, గిరిజన వంచన యాత్రలాగా సాగింది. అది లోకలోళ్ళు అనేటోళ్ళే లేరు. మొత్తం ఈ బీజేపీ అంటే ఒక మూక సంస్కృతి. దాడులు చేయటం, పిచ్చి పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవటం. గిరిజన భరోసా యాత్ర అని పేరు పెట్టి అమాయకమైన గిరిజనులతో ఆటాడుకుంటూ వారికి రెచ్చగొట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఒక, దయచేసి మీ రాజకీయాలు మతాల వరకు ఉండేవి. ఇప్పుడు కులాల మధ్యన, మరి ప్రాంతాల మధ్యన, గిరిజనుల మధ్యన కూడా పంచాయతీలు పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది రాజకీయాల్లో సరైంది కాదని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాం. గుర్రంపోడు తండాలో గిరిజనులు బీజేపీ నేతలపై పోలీసుల దాడిని ఖండించారు బీజేపీ నేతలు. భూముల కబ్జాపై ప్రశ్నిస్తే 40 మంది అమాయక గిరిజనులపై కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు బండి సంజయ్. తమ పార్టీ నేతలకు ఏదైనా జరిగితే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజనుల పక్షాన పోరాడుతున్న బీజేపీ నేతలను పోలీసులే కిడ్నాప్ చేయటం దారుణమన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పోలీసులనే కిడ్నాపర్లుగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రియల్ ఎస్టేట్, తెలంగాణ రాష్ట్ర సమితిగా మారిందన్నారు. గుర్రంపోడు తండాలో ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఆందోళన చేస్తే నా రాత్రికి రాత్రి ఇవాళ జిల్లా అధ్యక్షుడు తీసుకుపోయి పోలీసులు కిడ్నాప్ చేశారు. రాత్రి నేను మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నా, జిల్లా అధ్యక్షుడికి ఏ జరిగినా కూడా మా పార్టీ నాయకులను, మా పార్టీ కార్యకర్తలను ఏ ఇబ్బంది పెట్టా కూడా నీ ఫామ్ హౌస్ లో వస్తా, నీ ప్రగతి భవన్ వస్తా. ఎట్టి పర్సెంట్ ఇటువంటి ప్రసక్తి లేదు. ఏ మూలలో ఉన్నా కూడా అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే, అరాచకం సృష్టిస్తే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడై పోరాటం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మరి ఈరోజు కేసులు పెట్టి అణచివేతకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు కూడా అక్రమ కేసులు పెడితే దీనికి మీరు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గుర్రంపోడు తండా గిరిజనులకు అధికార పార్టీ నేతలు అన్యాయం చేస్తే ఊరుకోబోమన్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారులు కుమ్మక్కై భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీఆర్ఎస్ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు చర్యలు తీసుకోవటం లేదన్నారు. గిరిజనుల హక్కుల కోసం గతంలో పోరాటం చేశామన్నారు. అక్కడ అధికార పార్టీ వాళ్ళు, అధికారులు కలిసి అడ్డగోలుగా భూములు ఆక్రమించుకుంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు విచ్చలు విడిగా ల్యాండ్ మాఫియా తయారై హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్స్ ఆక్రమించుకుంటే జిల్లా యంత్రాంగం ఎవరి ఆదేశాల మేరకు ముందుకు పోవడం లేదో మరి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. అదర్ దాన్ ది ట్రైబల్స్ వేరే ఎవ్వరు కూడా వాటి సాగులో లేరనేది ఇది నిర్వివాదాంశం. గిరిజనులను ఏదైతుందో సాగులకు వెళ్ళి తొలగించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుందంటేనే గిరిజనులు సాగులో ఉన్నట్టు ఏదైతుందో మనకు ఆధారం కనబడుతుంది. గుర్రంపోడు తండాలో పోలీసులపై జరిగిన దాడి ఘటనలో మఠంపల్లి పోలీస్ స్టేషన్లో 21 మంది బీజేపీ నేతలపై కేసు నమోదు అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి సహా 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కోదాడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి నల్గొండ సబ్ జైలుకు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇతర రాష్ట్ర నేతలు గిరిజనులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ మతి భ్రమించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారన్నారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేలను కించపరుస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. కుల సంఘాలకు కేటాయించిన భవనాలు నిర్మించడంలో ఆలస్యాన్ని ప్రశ్నించారు.
బీసీలను సీఎం కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆత్మగౌరవ భవనాల పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ భవనాలకు ఇచ్చిన భూముల్లో గడ్డి మొలిచిందే తప్ప ఒక్క పని జరగలేదన్నారు. 9 నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్న ముఖ్యమంత్రి ఆత్మగౌరవ భవనాలు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో కుల సంఘాలకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. ఆత్మగౌరవ భవనం అన్నారు, బీసీల ఆత్మగౌరవం తీసుకుపోయి బొందలో తాకట్టు పెట్టి బీసీలు ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి. మీకు నిజాయితీ ఉంటాయి. ఇలా ఆయన మాత్రము ప్రగతి భవన్ కట్టుకున్నాడు. 100 రూమ్లలో పంటాడు. రోజు ఒక రూమ్ ఉంటాడు, రోజుకు ఒక రూమ్లో ఉంటాడు. 100 భవనాలు 9 నెలలు కట్టుకున్నాడు ఆయన. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు వెంటనే ఇక్కడ ప్రారంభించు పనులు. ప్రత్యేకంగా నిధులు ఎంత కేటాయిస్తానో వెంటనే కేటాయించాల్సిన బాధ్యత నీ మీద ఉంది తప్ప నీకు చిత్తశుద్ధి లేకుండా ఇష్టం వాగుతా మాత్రం ప్రజలు తీసుకుపోయి బొందగొడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. లాక్డౌన్ కారణంగా నిలిపివేసిన ఎంఎంటీఎస్ రైళ్లు ప్రారంభించే విధంగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖను కోరాలంటూ సీఎంకు లేఖ రాశారు. రైళ్లు ప్రారంభించకపోవడంతో నగర శివార్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముంబై, ఇతర ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వాల అభ్యర్థనతో రైళ్లను నడిపిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను బెదిరించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ లో ఈటలకు తప్ప ముఖ్యమంత్రి అయ్యే అధికారం ఎవరికీ లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై గవర్నర్ కు లేఖ రాశానన్నారు అరవింద్. ఎమ్మెల్యేలను కర్రు కాల్చి వాత పెడతాననడం ఏంటని ప్రశ్నించారు. ఇవాళ నేను గవర్నర్ గారికి లేఖ రాస్తా ఉన్నాను. ఆయనని తక్షణమే తొలగించండి. ఎమ్మెల్యేలను పట్టుకొని మాట్లాడితే తోలు తీస్తా, కాళ్ళు లేవట్టి బండకేసి ఉతుకుతా, కర్రుగాల్చి వాతలు పెడతా అనడము ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే. అరే నీ కొడుకు తోలు తీసుకో, నీ కొడుకు చేసిండు. ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. నిరుపేదలకు డబుల్ ఇళ్ల స్థలాలు సేకరించడంలో విఫలమైన లీడర్లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోల్చి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవమానించారని విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫామ్ హౌస్ కు పరిమితమై ప్రగతి భవన్ దాటిన ముఖ్యమంత్రి, పల్లెటూర్లలో డబుల్ బెడ్రూమ్లు కట్టించడానికి జాగాలు చూడనటువంటి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి మీకు చేత కాకపోతే చేతనైన వాళ్ళకి పరిపాలించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి కుర్చీ నాకు ఎడమకాలు చెప్పుతో సమానం అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానించినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. వరంగల్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. కార్పొరేషన్ ఆవరణలో కేసీఆర్ బొమ్మతో దీక్షా దివస్ పైలాన్ ఏర్పాటు చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో బీజేపీ అభ్యర్థులు మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ లో యాత్రల పర్వం కొనసాగుతోంది. 2 రోజులుగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండగా రేపటి నుంచి భట్టి విక్రమార్క యాత్రకు సిద్ధమయ్యారు. ఎల్లుండి నుంచి యాత్ర చేస్తారని జగ్గారెడ్డి అంటున్నారు. మరోవైపు అవసరమైతే యాత్ర పొడిగిస్తామన్నారు రేవంత్. నాగర్ కర్నూలు జిల్లాలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా యాత్ర 2వ రోజు కొనసాగింది. ఉదయం పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడి యాత్ర స్టార్ట్ చేశారు. మార్గ మధ్యలో రైతుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉప్పునుంతల నుంచి డిండి చింతపల్లి శివారు వరకు యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ నేతల యాత్రలు వర్గ విభేదాలతో పోల్చవద్దని, కేంద్ర రాష్ట్రాలపై తమ పార్టీ నేతల మూకుమ్మడి దాడిగా చూడాలన్నారు. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ పార్టీ జెండాలతో తన పాదయాత్రలో పాల్గొనవచ్చన్నారు. శ్రేణులందరినీ ఉత్తేజపరచడానికి, సమన్వయం చేసుకొని ఉప్పెనలాగా కమ్ముక రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రధానమైన అంశం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ రైతు వ్యతిరేక చట్టాలను మా రాష్ట్రం తిరస్కరిస్తుందని తీర్మానం చేయాలి. సర్కార్ అన్ని రకాలుగా ప్రజలను మోసం చేస్తుందన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. సీఎం కేసీఆర్ మోసాన్ని నిలదీయడానికి రేవంత్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు మతిస్థిమితం లేకుండా పోతోందని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగం ద్వారా వచ్చిన సీఎం పదవిని ఎడమకాలు చెప్పుతో పోల్చడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. రేవంత్ పాదయాత్రలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి చిన్నారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానం అన్నాడంటే ఎంత అహంకారంతో, కన్ను మిన్ను గానరాకుట ఇలా మాట్లాడడం భావ్యమా?
నువ్వే ఎడమకాలు చెప్పుతో సమానం తెలంగాణ సమాజానికి. నీలాంటి దిక్కుమాలనోడ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం వల్ల దానికి ఉన్న గౌరవం తగ్గిపోయిందని. పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల రైతుల కోసం పెద్ద పోరాటం చేసిన నాయకుడుగా దేశ ప్రజలందరూ గుర్తించడం జరిగింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థి నిరుద్యోగుల గొంతుకనవుతా అన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఏర్పాటు చేసిన నిరుద్యోగ సెమినార్లో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీలో ఉన్న ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ తోనే కలిసి ఉన్నాయన్నారు. భూస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఆత్మగౌరవం ఉందో లేదో దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రం. రాజకీయ పరంగా రాష్ట్రంలో ఏమైనా మిగతా రాజకీయ పార్టీల్ని బతకనిస్తున్నాడా ప్రజాస్వామ్యాన్ని అంటే ఆ ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు. ప్రతిపక్షాన్ని లీగల్గా కాన్స్టిట్యూషనల్గా రికగ్నైజ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటుందంటే అది ప్రజాస్వామిక ప్రభుత్వం. రేపటి నుంచి పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు భట్టి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు యాత్ర సాగనుంది. ఎల్లుండి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్రకు అనుమతి కోరుతూ సంగారెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. సదాశివపేట నుంచి ప్రగతి భవన్ కు పాదయాత్ర చేస్తానన్నారు. కేంద్రంతో మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు రైతు సంఘాల నేతలు. సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని రాజ్యసభలో మోడీ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆందోళన జీవులు తయారయ్యారంటూ మోడీ చేసిన కామెంట్స్ ను రైతు సంఘాల నాయకులు తప్పుపట్టారు. దేశంలోని సెలబ్రిటీల ట్వీట్స్ పై మహారాష్ట్ర సర్కార్ విచారణకు ఆదేశించింది. కొత్త చట్టాల్లో ఎంఎస్పీ ఎటు పోదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎంఎస్పీ ఉందని, ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడారు. చట్టాలు రద్దు చేయాలంటున్న వాళ్లు తప్పులేంటో చూపించట్లేదన్నారు. కాంగ్రెస్ కూడా కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పి యూటర్న్ తీసుకుందన్నారు. రైతుల సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మోడీ. రైతుల ఆందోళనపై ప్రతిపక్షాల పద్ధతి బాలేదన్నారు. आधुनिक बने, अधिक प्रतिस्पर्धी होगी. इस बार बजट में भी उसके लिए हमने प्रावधान किया है. इतना ही नहीं, एमएसपी है, एमएसपी था, एमएसपी रहेगा. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర గురించి మాట్లాడిన మోడీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతులు కోరుతున్నారన్నారు. వ్యవసాయ చట్టాలపై తాము చేసిన సూచనలను మోడీ పట్టించుకోలేదన్నారు. प्रधानमंत्री जी नजरअंदाज किए और मैं हाउस में भी हमारे सभी लोगों ने उसको बताया भी क्या कमियां हैं इसमें पढ़िए आप. अगर आपको मालूम नहीं है तो ये सब देख लीजिए, ऐसा हमने स्पष्ट रूप से कहा. लेकिन फिर भी उन्होंने ये पढ़ना भी नहीं जानते. మోడీ ప్రకటనతో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించాయి రైతు సంఘాలు. డేట్ ఫిక్స్ చేయాలని సర్కార్ను కోరాయి. అయితే కొందరు ఆందోళన జీవులు తయారయ్యారంటూ మోడీ చేసిన కమెంట్స్ ను నేతలు తప్పుబట్టారు. आज प्रधानमंत्री जी ने जो वक्तव्य दिया, जिस तरह से उन्होंने कहा, एक तो वो बार बार एक बात कह रहे हैं कि एमएसपी थी, एमएसपी है और एमएसपी रहेगी. मतलब कहीं ना कहीं ये जो कूटनीति की भाषा है, मांग हमारी एमएसपी रहेगी ये नहीं है. मांग हमारी ये है कि एमएसपी पे खरीद होगी. మద్దతు ధర ఆగిపోతుందని తాము ఎప్పుడూ అనలేదన్నారు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్. ఏదైనా రాజ్యాంగం ప్రకారమే జరగాలని, అందుకే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరామన్నారు. एमएसपी पे थी है रहेगी, कानून भी बनेगा. ये नहीं कहा उन्होंने, बोलने से नहीं, कानून बनने से होगा, बोलने से नहीं. प्रधानमंत्री बोलने तो उन्होंने 2011 में कहा था ना कि एमएसपी पे कानून बनवाएंगे हम. तो इसका मतलब वो फर्जी था क्या? ట్వీట్ల రగడపై విచారణకు ఆదేశించింది మహారాష్ట్ర సర్కార్. సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ తో పాటు పలువురు సెలబ్రిటీలు చేసిన ట్వీట్ల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందా అనే దానిపై విచారణ చేపట్టనున్నారు. సెలబ్రిటీలు సొంతంగా అభిప్రాయం చెబితే తప్పులేదన్నారు కాంగ్రెస్ నేత సచిన్ సావంత్. దీని వెనుక బీజేపీ ఉందనే అనుమానాలు ఉన్నాయన్నారు. సచిన్, లతా మంగేష్కర్ గురించి మాట్లాడేటప్పుడు మహారాష్ట్ర హోంమంత్రి 1కి 2 సార్లు ఆలోచించుకోవాలన్నారు బీజేపీ నేత ఆశీష్ షేలార్. వాళ్ళు సెలబ్రిటీలు మాత్రమే కాదని భారతరత్న సాధించిన గొప్ప వ్యక్తులనే విషయం మర్చిపోవద్దన్నారు. ట్వీట్లపై ఎంక్వైరీ సరికాదన్నారు. सरकार में अब सचिन तेंदुलकर और लता मंगेशकर जी की इंक्वायरी की जाए, उनकी चैट की इंक्वायरी की जाए और उसका समर्थन शिवसेना करते हैं, इसकी हम भत्सना करते हैं, हम इसकी निंदा करते हैं.
నేషనల్ హీరోలు దేశానికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఎంపీ నవనీత్ రాణా. వారికి నచ్చినప్పుడు స్పందిస్తారని దానిపై రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ట్వీట్ల ఆధారంగా తీర్పు చెప్పడం సరికాదన్నారు. नेशनल हीरोज हैं, उन्हें किसी को प्रूव करने की जरूरत नहीं है वो देश के हित में या देश के विरोध में। जब वो कोई स्टैंड ले रहे हैं, लोकतंत्र है, हम लोकतंत्र के नाते हम अपनी राय, अपना बयान, अपना ट्वीट हम कभी भी कर सकते हैं, बीइंग अ सेलिब्रिटी और बीइंग अ इंडियन। రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్. రైతుల ఉద్యమాన్ని ఓ వర్గానికి ముడిపెట్టి మాట్లాడడం సరికాదన్నారు. ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 20కి పైగా డెడ్ బాడీలను బయటకు తీసే రెస్క్యూ టీంలు. స్పాట్కు వెళ్లి సహాయక చర్యలు పరిశీలించారు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. ఢిల్లీలో రివ్యూ చేసిన మోడీ రాష్ట్రానికి కావలసిన సాయం చేస్తామన్నారు. ఉత్తరాఖండ్ మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 20కి చేరింది. మరో 200 మంది ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. తపోవన్ టన్నెల్ నుంచి ఇప్పటికే 12 మందిని రక్షించారు. అందులో మరో 20 మంది వరకు చిక్కుకొని ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయన్నారు అధికారులు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు మెషిన్ల సాయంతో బురద తొలగిస్తూ గాలింపు కొనసాగిస్తున్నారు. మరోవైపు ధౌళీగంగా నదిపై 5 బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ మెటీరియల్ సప్లై కోసం చినుక్ హెలికాప్టర్లను మోహరించారు. మంచు చర్యలు విరిగిపడిన ప్రాంతంలో డిఆర్డీఓ అధికారులు ఏరియల్ రివ్యూ చేశారు. మంచు చర్యలు విరిగిపడడానికి కారణాలను పరిశీలించారు. కొండ అంచున జాయింట్ లాగా ఉన్న మంచు చర్య విరిగిపడటంతోనే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ప్రమాదంపై ఎంక్వైరీ చేస్తోంది. త్వరలోనే ఎక్స్పర్ట్స్ టీంను చమోలీకి పంపిస్తామని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ రంజిత్ రథ్ తెలిపారు. జియోలాజికల్ సర్వే has taken note of this unfortunate incident. ये जो हादसा हुआ है, आपदा हुआ है, हम उनको एक टीम बना के वहाँ भेजेंगे. वो हमें एक ये बताएंगे स्टडी करके. There are techniques to understand. ఉత్తరాఖండ్ ప్రమాదంపై రివ్యూ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా, ఉత్తరాఖండ్ ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రానికి కావలసిన సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీలకు చెప్పారు ప్రధాని. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మధ్యాహ్నం అధికారులతో రివ్యూ చేశారు. సహాయక చర్యల కోసం 20 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సాయంత్రం ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ వరకు వెళ్లి అక్కడి పరిస్థితిని స్వయంగా చూశారు. 4 ఏళ్ల తర్వాత తమిళనాడు వచ్చిన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు. రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి వందలాది మందే ఆమె వెంట కదిలారు. ఉదయం హోసూరులో ప్రత్యేక పూజలు చేసిన శశికళ అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరారు. వెల్లూరు చేరుకున్న ఆమెకు వేలాది మంది కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆమె కారుపై పూల వర్షం కురిపించారు. బాణసంచాలు కాల్చి సంబురాలు చేశారు. అయితే శశికళ కారుపై ఏఐఏడీఎంకే జెండా ఉండటం ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అన్నాడీఎంకే జెండాతోనే రీఎంట్రీ ఇచ్చారు శశికళ. పార్టీ జెండా తమ ఆస్తి అని చెబుతున్నారు. ఇవి పెరుగుతున్న న్యూస్ జంక్షన్ అప్డేట్స్. నెక్స్ట్ కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టేట్ ఇన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.